ఒక ఫైటర్, ఫైర్ బ్రాండ్. ఆయన ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఎంపీగా మొదటిసారి గెలిచారు, రెండోసారి గెలిచారు. అంటే ప్రతిసారి అసెంబ్లీలో ఓటమి పాలవుతున్నారు. మొన్న కూడా ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేకుండా ఇంత పెద్ద మెజారిటీ ఎలా సాధ్యమైంది? ఇది ముందు నుంచే ఊహించిందంటారా? పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. పార్లమెంటు ఎన్నికలంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు టక్కన వచ్చే సమాధానం ఇవి మోడీ ఎన్నికలు అంటారు. పెద్ద ఓటు మోడీ ఎన్నికలు అంటారు. కాబట్టి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు కాబట్టి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ గెలిచారు, నన్ను ప్రజలు గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వర్గం వారంతా ఒక్కటై నన్ను ఓటే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కూడా దాదాపు 1500 3000 ఓట్లు అంటే 1500 ఓట్లు వస్తే గెలుచుంటాను. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా పోటీ చేసినప్పుడు ఒక్క ఎమ్మెల్యే లేరు, ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువ ఉంది. ఈసారి ఓట్ల శాతం పెరిగింది. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఓట్ల శాతం పెరిగింది. ప్లస్ పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఆలోచిస్తున్న నరేంద్ర మోడీ గారి దృష్టి పెడుతూ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ కోసం ఓట్లు వేసారు. అందుకే మేము ఇంత మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది, గెలిపించిన ప్రజలు. మళ్ళీ రెండోసారి మీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తానన్నా కానీ మీరు సుముఖంగా లేరు అని అలాంటిది ఏదన్నా ఉందా? వద్దన్నారు అని ఏదైనా ఒక టాక్ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. పార్టీ ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని శిరస వహించే వ్యక్తి నేను. పార్టీ లైన్లో పనిచేసే వ్యక్తిని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు. కాబట్టి అటువంటి చర్చ ఏం జరగలేదు, అటువంటి ఆలోచన పార్టీలో లేదు. అసలు ఆ విషయమే ప్రస్తావన కాలేదు. బీజేపీలో మహిళలకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మాది నారీ శక్తి థీమ్తో వెళ్తున్న ప్రభుత్వం అని పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. దానికి తగినట్టుగానే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి మాధవిలత లాంటి ఒక ఫైర్ బ్రాండ్ని ఎలక్ట్ చేశారు. ఆమె కూడా కాస్త పోరాడింది. కాకపోతే రాష్ట్ర నాయకత్వం నుంచి పెద్దగా ఆమెకి సహాయ సహకారాలు అందలేదు. రాజాసింగ్ కామెంట్స్ కావచ్చు, తర్వాత హిజాబ్ వివాదం కావచ్చు, దీని మీద మీరిచ్చే జవాబేంటి? సామాన్యంగా ఎన్నికల్లో గెలిస్తే పార్టీ క్యాడర్ సహకరించిందంటారు, ఎన్నికల్లో గెలినప్పుడు పార్టీ సహకరించిందంటారు. కాబట్టి మాధవలత గారికి మరి ఎప్పుడు అట్లా అనలేదు. మాధవలత గారికి రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు. అమిత్ షా గారు వచ్చారు, మోడీ గారు వచ్చారు, వాళ్ళ క్యాడర్ పనిచేసింది. అక్కడ ఒక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం గెలవలేకపోయినాం. కానీ కార్యకర్తలు ఆ స్థాయిలో కష్టపడి పనిచేసారు, ఆ స్థాయిలో ఫైట్ చేశారు. కాబట్టి సరే కొన్ని ప్రాంతాల్లో కొన్ని డివిజన్లో ఇబ్బంది ఉంటూ ఉండొచ్చు, కానీ దానివల్ల ఓడిపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ వారు కూడా కష్టపడి పనిచేసారు, మాదిలతో కూడా కష్టపడి పనిచేసి బాగా ప్రచారం చేశారు. కాబట్టి అక్కడ ఎంఐఎం పార్టీ ఆ ఓటు బ్యాంక్ అనేది చీలకుండా వన్ సైడ్ పడ్డాయి కాబట్టి ఈరోజు వాళ్ళు గెలవడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. మాదిలతో బాగా కష్టపడ్డారు, అక్కడ క్యాడర్ కూడా బాగా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సృష్టించిన ప్రభంజనం అనేది మనం అందరం చూసాము. ఆయన స్ట్రైక్ రేట్ ఎంత అద్భుతంగా ఉందో తెలిసిందే. ఈ తెలంగాణ రాజకీయాల్లో ముందు ముందు ఆయన్ని ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఎప్పుడు ఎవరిని ఉపయోగించుకోవాలి, ఎవరి ద్వారా పార్టీని మనం ముందు తీసుకునే ప్రయత్నం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడే మనం చెప్పలేము, ఎలక్షన్స్ అయితే లేవు. ఎలక్షన్స్ అప్పుడు ఉన్నటువంటి వాతావరణం బట్టి, అప్పుడు ప్రజల అభిప్రాయం బట్టి, ప్రజల ఆలోచన బట్టి ఏ పార్టీతో ముందు పోవాలి, స్వచ్ఛందంగా మనమే స్వతహాగా ముందు పోవడమా అని అప్పుడు ఎన్నికల సందర్భంగా ఆలోచిస్తాం. ఇప్పుడైతే ఎలక్షన్స్ ఏం లేవు, చూద్దాం అప్పుడు ఫ్యూచర్లో ఎట్లుంటుందో చూద్దాం. మనం తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లుంటే మీకు 8 ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్కి 8 ఇచ్చి జనం సమన్యాయం పాటించారు. కాకపోతే ఇంకాస్త బీజేపీకి ఎక్కువ వస్తాయేమో ఎన్డీఏ దీంతో అనుకున్నాము. ఎందుకు ఇలాంటిది జరిగిందంటారు? మేము మొదటి 6 నుంచి 8 వస్తాయి అనుకున్నాం. సరే ఎన్నికలప్పుడు 17 గెలుసని చెప్పి ఎవరైనా అంటారు. ఏ పార్టీ అయినా కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, లేదా ఒక్క సీట్ రాని బీఆర్ఎస్ కూడా మేము 17 గెలుస్తామని చెప్పంటాం. కాబట్టి మేము 6 నుంచి 8 సీట్లు అనుకున్నాం, 8 సీట్లు వచ్చినాయి మాకు. మిగతా వాళ్ళు గెలవాలి. చూడండి ఓటింగ్ శాతం పెరిగింది, మాకు విపరీతంగా పెరిగింది. ఇలా అన్నింటిలో సెకండ్ ప్లేస్ ఉన్నాం మేము. ఇలా బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. కానీ ప్రజలు దేనికోసం వచ్చారు? కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ప్రజలు ఉన్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. శాసనసభ ఎన్నికలోనే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ భారతీయ జనతా పార్టీ అని భావించే ప్రజలు మా కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు నమ్మి ఇటేయాల్సిన ఓటు అటేసారు. 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, వాళ్ళు అమలు చేయలే. ప్రజలు ఇలా అతి తక్కువ సమయంలో ప్రజల పట్ల వ్యతిరేకత చూడడం పార్టీ కాంగ్రెస్ పార్టీ.
కానీ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకతతోని ఇలా ప్లస్ దాంతోపాటు మోడీ గారి మీద విశ్వాసంతో ఇలా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ ఓటేసే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం వల్ల మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పేటట్టు అవకాశం ఉంటుందని చెప్పి భావించే ఇలా ప్రజలు మాకు ఓట్లేసారు. మరి కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం రిజర్వేషన్ల విషయంలో కానీ, ఈ రాజ్యాంగం మార్చుతున్న విషయంలో కానీ అనేక విషయాలు, ప్లస్ మోడీ గారి మీద వారిని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల భాష కానీ, మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శించిన తీరు కానీ, వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన ప్రజలే ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా 8 సీట్లు, పోయినసారి 4 సీట్ల భారతీయ జనతా పార్టీ సరే 8 సీట్లు గెలిచింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మనం ఇవాళ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ప్రజలు భావించారు. రాబోయే రోజుల్లో మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, భారతీయ జనతా పార్టీ రాజ్యం రావడం కోసం మాత్రం ఇంకా ప్రయత్నం చేస్తుంటాం ఈ స్ఫూర్తిగా.